గ్రామంలో రామకృష్ణ అనే బట్టల వ్యాపారి ఉండేవాడు. అతడు బట్టల వ్యాపారంలో బాగా సంపాదించాడు. ఆ పక్కనున్న ఊర్లో అతడికి మంచి పేరుంది. అంతా బాగానే ఉంది. కాకపోతే ఒకే ఒక లోటు. అదేమిటంటే ఇంత మంచి పేరున్న రామకృష్ణకు గణపతి అనే సుపుత్రుడు ఉన్నాడు. వాడొక టక్కరి. వాడు పొద్దుపోయాక లేచేవాడు. బడికి వెళ్లకుండా రోజంతా బలాదూర్ తిరుగుతూ సాయంత్రం పొద్దుపోయాక ఇంటికి వచ్చి తిని పడుకునేవాడు. ఇది వాడి దినచర్య. రామకృష్ణ తన కుమారుడికి ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కాని తనలో ఏ మార్పు రాలేదు. గణపతికి భవిష్యత్తు గురించి భయం లేదు. ఒకరోజు రామకృష్ణ గణపతిని దగ్గరకు పిలిచి, నీవు ఈరోజు కూడా బడికి వెళ్ళడం లేదా? మరి భవిష్యత్తులో ఏమి అవుదామనుకుంటున్నావు? నేను బడికి వెళ్ళను, మీలాగే బట్టల వ్యాపారినవుతాను. ఆ వ్యాపారం చేయడానికైనా చదువు అవసరం. అప్పుడు ఎలా చేస్తావు? ఒక గుమాస్తాను ఉద్యోగంలో పెట్టుకుంటాను. ఈ వ్యాపారం చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. శ్రమ కూర్చి పని చేయాల్సి వస్తుంది. నేను కూడా పని చేస్తాను. సరే, ఈరోజు వెళ్ళి సాయంత్రానికి ఏదైనా సంపాదించుకునిరా. లేదంటే ఈరోజు నీకు తిండి పెట్టను. నాన్న, అది... ఇక ఏమీ మాట్లాడకు. కష్టపడి పని చేస్తానన్నావుగా, ఇక వెళ్ళు. రామకృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గణపతికి ఏం చేయాలో తోచడం లేదు. ఏదో మాటల్లో అలా అనేశాడు. వాడికి తన పని చేసుకోవడమే తెలీదు. ఇక బయటికి వెళ్ళి సంపాదించడం కూడానా? గణపతి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నాన్న నన్ను బయటికి వెళ్ళి ఏదైనా పని చేయమంటున్నాడు. పని చేయాల్సిన అవసరం నీకెందుకు? మనకు చాలా ఆస్తి ఉంది. మన దగ్గరే చాలా మంది పని వాళ్ళు పని చేస్తున్నారు. సాయంత్రానికి ఏదైనా సంపాదించుకొని రమ్మన్నాడు. లేదంటే నాకు అన్నం పెట్టడంట. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నాకేమీ అర్థం కావడం లేదు. నీవెక్కువగా ఆలోచించుకు. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. నేను పని చేసి సంపాదించానని చెప్పు. సరే, ఇలా ఇవ్వు. ఆ రోజు సాయంత్రం కాసాగింది. రామకృష్ణ వరండాలో కూర్చున్నాడు. గణపతి రామకృష్ణ దగ్గరికి వచ్చాడు. గణపతి, ఈరోజు ఏం సంపాదించావు? ఇదిగో నాన్న, ఈ 100 రూపాయలు సంపాదించాను, తీసుకోండి. ఏం పని చేశావు? ఏమీ అలసిపోయినట్లుగా లేదే. లేదు నాన్న, చాలా కష్టపడ్డాను. గణపతి అబద్ధం చెప్తున్నాడని రామకృష్ణకు అర్థమైంది. తన భార్యే ఆ 100 రూపాయలు ఇచ్చి ఉంటుందని గ్రహించాడు. గణపతి, ఈ 100 రూపాయలు తీసుకువెళ్ళి ఆ బావిలో వేసిరా. సరే నాన్న. గణపతి ఆ 100 రూపాయలు తీసుకువెళ్ళి బావిలో పడవేశాడు. ఆ మరుసటి ఉదయం రామకృష్ణ మళ్ళీ తన కుమారుణ్ణి పిలిచి ఏదైనా సంపాదించుకురావాల్సిందిగా కోరాడు. లేదంటే రాత్రికి భోజనం ఉండదని చెప్పాడు. గణపతి మళ్ళీ తన తల్లి దగ్గరికి వెళ్లి 100 రూపాయలు తెచ్చాడు. రామకృష్ణ ఆ 100 రూపాయలను బావిలో వేసి రావాల్సిందిగా కోరాడు. గణపతి ఆ 100 రూపాయలను బావిలో పడవేశాడు. మరుసటి రోజు ఉదయం రామకృష్ణ తన భార్యను వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి పంపించాడు. గణపతిని పిలిచి ఏదైనా పని చేసి డబ్బు సంపాదించుకురావాల్సిందిగా కోరాడు. గణపతి తన తల్లిని అడుగుదామనుకుంటే ఆమెమో ఊళ్ళో లేదు. సాయంత్రం వరకు చాలా ప్రయత్నించాడు.
కానీ ఫలితం లేదు. సాయంత్రం కాసాగింది. అలా బజారు వైపు బయలుదేరాడు. ఒక వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. ఏదైనా పని ఇప్పిస్తారా? చేస్తాను. పిల్లవాడివి, నీవేం పని చేస్తావు? ఏ పని అయినా చేస్తాను. సరే, ఈ పెట్టెను నా ఇంటి వరకు మోసుకునిరా, నీకు 100 రూపాయలు ఇస్తాను. సరే, ఇలా ఇవ్వండి. గణపతి ఆ పెట్టెను తీసుకొని ఆ వ్యాపారి వెంట నడవసాగాడు. అది చాలా బరువుగా ఉంది. అతడి కాళ్ళు వణకసాగాయి. అతడి మెడ నొప్పిగా ఉంది. కష్టపడుతూ ఆ పెట్టెని ఆ వ్యాపారి ఇంటి వరకు మోశాడు. ఆ వ్యాపారి గణపతికి 100 రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. గణపతి, ఏదైనా సంపాదించావా? ఇదిగో నాన్న 100 రూపాయలు. గణపతి, ఈ డబ్బు తీసుకువెళ్ళి ఆ బావిలో వేసిరా. నేను వెయ్యను. ఎందుకని? ఈ 100 రూపాయలు సంపాదించడానికి నేను చాలా కష్టపడ్డాను. నా మెడ విరిగిపోయేలా ఆ పెట్టెను వ్యాపారి ఇంటి వరకు మోసాను. ఇప్పుడు తెలిసిందా కష్టపడి సంపాదించిన సొమ్ము వృధా చెయ్యాలంటే ఎంత బాధగా ఉంటుందో? అయినా నీది కష్టపడి పనిచేసే వయసు కాదు. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో, లేదంటే ఇలాంటి మోతబరువులు మొయ్యాల్సి వస్తుంది. నీకు కష్టం విలువ తెలియాలనే ఇలా చేశాను. ఆ మరుసటి ఉదయం నుండి గణపతి సోమరితనం వదిలేశాడు. ఆనందంగా స్కూల్కి వెళ్ళాడు. ఇది కొన్ని సంవత్సరాల కిందటి మాట. విజయనగర సామ్రాజ్యానికి ఆధీనంలో ఉన్న శిల్పారామం అనే ఊరిలో 2 మిత్రులు ఉండేవారు. ఒకరు నరసింహుడు, మరొకరు ధూమకేతు. వీరు మంచి మిత్రులే కాదు, మంచి వ్యాపారస్తులు కూడా. ప్రతిరోజు వ్యాపార నిమిత్తం పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళేవారు. అక్కడ తమ వ్యాపార వ్యవహారాలు ముగించుకొని సాయంత్రం అయ్యేసరికి తమ ఊరికి చేరేవారు. ఇది వారి దినచర్య. గత కొన్ని రోజులుగా వారి ఊరు శివార్లలో ఒక దొంగల ముఠా తిరుగుతుందని వినికిడి. దొంగలు ఆ అడవి గుండా పోయే బాటసారులను, వ్యాపారస్తులను కొట్టి వారి నుండి డబ్బు, నగలు తీసుకొని వెళ్ళిపోయేవారు. ఒకరోజు ఆ 2 మిత్రులు వ్యాపార నిమిత్తం పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. వారి ప్రయాణానికి చాలా ఆలస్యమయ్యింది. కొద్ది దూరం వెళ్ళాక మిత్రులిద్దరూ ఒక చోట ఆగారు. మిత్రమా, ఈరోజు మనకు చాలా ఆలస్యమైనట్లుంది. అవును మిత్రమా, సమయం చాలా అయింది. పైగా కారు మబ్బులు కమ్ముకున్నాయి. త్వరగా వెళ్ళాలి. పైగా మన ఊరిలో దొంగల భయం కూడా ఉంది. పదమిత్రమా, వెళ్దాం. మిత్రమా, చీకటి చాలా అయ్యింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ధనంతో ఊర్లోకి వెళ్ళడం ప్రమాదకరం. మిత్రమా, మరి ఏం చేద్దాం? మిత్రమా, మన దగ్గర ఉన్న ధనాన్ని ఇక్కడ గోతి తీసి గోతిలో దాచిపెడదాం.
ఉదయం వచ్చి ఎవరి ధనాన్ని వాళ్ళు తీసుకుని వెళ్తే సరిపోతుంది. మిత్రమా, నువ్వు చెప్పినది బాగానే ఉంది, కానీ ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మన సొమ్ము వాళ్ళు తీసుకువెళ్తారు కదా. ఇక్కడ ఉన్నది మనమిద్దరమే. ఈ విషయం మూడో కంటికి తెలిసే ప్రసక్తే లేదు. సరే మిత్రమా, నువ్వు చెప్పినట్లే చేద్దాం. కాకపోతే ఈ ధనాన్ని తీసుకోవడానికి మన ఇద్దరం కలిసే రావాలి. ఆ ఇద్దరు మిత్రులు ఒక ఒప్పందానికి వచ్చారు. ధూమకేతు ఒక గోతిని తీశాడు. ఆ సంచుల్లో ఉన్న ధనాన్ని ఆ గోతిలో వేసి పూడ్చివేశారు. అక్కడ గుర్తుగా ఒక రాయిని పెట్టారు. మిత్రమా, మన ధనాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాను. రేపు ఉదయం ఇద్దరం వచ్చి తీసుకువెళ్దాం. ఇక్కడ ఉన్న రాయి మనకు గుర్తు. ఈ రాయిని మనం గుర్తుగా పెట్టలేం, అది ఎక్కడికైనా మార్చుకోవచ్చు. మరి గుర్తుగా ఏం పెడదాం? ఈ చెట్టును పెడదాం. ఈ చెట్టు మన ధనానికి సాక్ష్యం. సరే మిత్రమా. ఆ ధనాన్ని అక్కడ దాచిపెట్టి ఆ మిత్రులిద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఉరుములు, మెరుపులు, భారీగా వర్షం కురవసాగింది. ఆ ఊరిలో ఉన్న జనం మొత్తం నిద్రలోకి జారుకున్నారు. కానీ ఒకే ఒక్క వ్యక్తికి నిద్ర రావడం లేదు. అతడి మనసు మొత్తం అతడు దాచిపెట్టిన సొమ్ముపైనే ఉంది. నాకు నిద్ర రావడం లేదు. నా మనసు మొత్తం దాచిపెట్టిన ధనంపైనే ఉంది. మా ఒప్పందం ప్రకారం ఉదయం వెళ్తే ఎవరి సొమ్ము వారికి దొరుకుతుంది. అది నాకు సరిపోదు. నరసింహుడు నీ మిత్రుడు కదా, నిన్ను ఎంతగానో నమ్మాడు. అలాంటి వాడిని మోసం చేస్తావా? అవును, నమ్మినవన్నే కదా మోసం చేయగలం. అయినా నన్ను నమ్మడం వాడి మూర్ఖత్వం. ఆ తాత్కాలిక ధనం కోసం ఎన్నో ఏళ్లుగా ఉన్న మీ స్నేహాన్ని వదులుకుంటావా? నాకు స్నేహం కన్నా డబ్బు ముఖ్యం. ధూమకేతు ఆ వర్షంలో ధనం దాచిన చోటికి వెళ్ళాడు. ఆ గోతిని తవ్వి అందులో ఉన్న డబ్బు సంచులను తీసుకొని తన ఇంటికి వచ్చాడు. ఆ ధనాన్ని చూసి మురిసిపోయాడు ధూమకేతు. ఆ మరుసటి ఉదయం మిత్రులిద్దరూ ధనం దాచిన చోటికి వెళ్లారు. అక్కడ ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ ధనం లేదు. ఆ గోతిలో నీళ్లు ఉన్నాయి. ఆ డబ్బును రాత్రి దొంగలించారని నరసింహుడికి అర్థమైంది. వారిద్దరూ ఒకరినొకరు నిందించుకొని ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరికి వెళ్లారు. వారిరువురూ తమ సందేహాన్ని మహారాజుకు వివరించారు. మహారాజు వారిద్దరి వాదనలను మౌనంగా విన్నాడు. వారు తమ ధనాన్ని దాచిన చోటికి వారిని తీసుకొని వెళ్ళాడు. మహారాజా, నరసింహుడే ఆ ధనాన్ని దొంగిలించాడు. లేదు మహారాజా, ధూమకేతువే ఈ పని చేసి ఉంటాడు. మహారాజా, ఆ సొమ్ముని నరసింహుడే దొంగిలించాడు. దానికి సాక్ష్యం ఆ చెట్టు. కావాలంటే ఆ చెట్టునే అడగండి. అవును మహారాజా, కావలిస్తే అడగండి. మహారాజా, ఆ ధనాన్ని నరసింహుడే దొంగిలించాడు. ధూమకేతుకు ఏమీ తెలియదు. అతడు నిర్దోషి. ఆ మాటలు విని అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. మహారాజుకు ధూమకేతుపై అనుమానం కలిగింది. భటులను పిలిపించి ఆ చెట్టు చుట్టూ కట్టెలు పెట్టి మంట పెట్టమని ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేశారు. మంటలు ఎక్కువ కాసాగాయి. ఆ వేడిని తట్టుకోలేక ఆ చెట్టు తొర్రలో ఉన్న ధూమకేతు మనిషి బయటకి వచ్చాడు.
భటులు ఆ మనిషిని పట్టుకున్నారు. ధూమకేతును బంధించారు. ఒక దుష్టుని స్నేహితుడిగా భావించినందుకు నరసింహుడు బాధపడ్డాడు. మహారాజు నరసింహుడికి తన సొమ్ముని ఇప్పించాడు. నరసింహుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది కలియుగం. పురాణాలు మరుగున పడిపోతున్నాయి. పాపాలు ఎక్కువవుతున్నాయి. వాటిని ఎదిరించేవారు లేరు. అడ్డుకున్నవారు పాతాళానికి తొక్కివేయబడుతున్నారు. మహామహులే ఈ కాలుష్య ప్రపంచంలో నిలదొక్కుకోలేకపోతున్నారు. మరి దేవుడి ప్రతిరూపాలైన పసిపిల్లలు ఈ ప్రపంచంలో ఎలా ఉండగలుగుతున్నారు? వారి హక్కులు వారికి ఇస్తున్నామా? వారి బాల్యం ఆనందంగా సాగుతుందా? ఏం జరుగుతుందో చూద్దాం. అది కైలాసగిరి ప్రాంతం. అంతా విశాలంగా ఉంది. పరమేశ్వరుడు దిగాలుగా కూర్చున్నాడు. నారాయణ నారాయణ, కైలాసగిరివాసులకి వందనం. స్వామివారు దిగాలుగా కూర్చున్నారు. విషయమేమిటో? నారాయణ నారాయణ, అందరు బాధలు తీర్చే స్వామి ఇలా దిగాలుగా కూర్చున్నారెందుకో? నారదా, ఏమీ లేదు. స్వామి, ఎప్పుడు ధ్యానముద్రలో ఉండే మీరు ఇప్పుడు ఇలా ఉండటం నేను చూడలేకున్నాను. అసలు ఏమి జరిగినది స్వామి? నారదా, ఒకసారి భూలోకం వైపు చూడుము. ఆ బాలలు ఎలా ఆడుతున్నారో చూడుము. స్వామి, ఇప్పుడు వారితో మనకు వచ్చిన చిక్కులేమి? నారదా, పూర్తిగా వినండి. నేను వారిలా ఆడుకోవలెనని ఆశగా ఉన్నది. స్వామి, అటులైనా అది ఇక్కడ వలదు. అది భూలోకమునందే సాధ్యము. అయితే నేను భూలోకమునకు వెళ్ళెదను. స్వామి, నా మాట వినండి. మీరు భూలోకం వెళ్ళటం తగదు. మీరు చూసినట్లుగా అక్కడ పిల్లలందరూ సుఖంగా లేరు. వారు వివిధ రకాలుగా పీడింపబడుతున్నారు. నేను నమ్మను నారదా. నేను భూలోకం వెళ్ళడము నీకిష్టం లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నారాయణ నారాయణ, ఎంత మాట స్వామి! మీకు అబద్ధాలు చెప్పేవాడినా నేను? స్వామి, మీరు ఇలా వెళితే ఆ బాలలు భయపడి పారిపోతారేమో. నారదా, నేను బాలుడి వేషంలో వెళతాను. స్వామి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇదిగో నారదా, ఇక్కడ ఎలా ఉన్నాను? నారాయణ నారాయణ, స్వామి, మిమ్మల్ని నేను గుర్తించనే లేదు. నారదా, వెళ్ళి వస్తాను. అటులనే స్వామి. పరమేశ్వరులు వారు భూలోకంలో ఎన్ని అవస్థలు పడతారో నేను చూడాలి. అందుకే నేను కూడా భూలోకం వెళ్తాను. అది ఒక పట్టణ ప్రాంతం. ఒక మలుపు దగ్గర పరమశివుడు బాలుడి రూపంలో కూర్చొని ఉన్నాడు. తనకు సర్వం తెలిసినా ఏమీ తెలియని వాడిలా కూర్చొని దిక్కులు చూడసాగాడు. ఎవరి పనుల మీద వారు ఉన్నారు. ఈ బాలుణ్ణి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏయ్, ఎవరు నీవు? ఇక్కడ కూర్చున్నావు. ఏం మాట్లాడడం లేదు? తప్పిపోయావా ఏంటి? అది నా పేరు శ్రీశైలం. చీకటి పడుతుంది. ఇక మీ ఇంటికి వెళ్ళు. మీ అమ్మా నాన్న వెతుకుతూ ఉంటారు.
నాకు అమ్మా నాన్న లేరు. నీవు కూడా నాలాగా అనాథవేనా? అంటే నీకు అమ్మా నాన్న లేరా? మరి నిన్ను ఎవరు పోషిస్తారు? మనల్ని ఒకరు పోషించడం కాదు, మనల్ని మనమే పోషించుకోవాలి. ప్రతిరోజు అదిగో అక్కడ కనబడుతున్న సిగ్నల్ దగ్గర డబ్బులు అడుక్కొని మా చాచాకి ఇవ్వాలి. అతనే మాకు తిండి పెడతాడు. అది కూడా ప్రతిరోజు కలెక్షన్ 200 రూపాయలకి తగ్గకూడదు. మరి మీ అమ్మా నాన్న ఏమయ్యారు? నాకు తెలియదు. నేను మా చాచాకి కుప్ప తొట్టిలో దొరికానట. అది ఇక నా వివరాలు అడిగింది చాలు. మరి నీవిప్పుడు ఎక్కడికి వెళతావు? ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారా? ఎవరూ లేరు. అయితే నాతో రా, రేపొద్దునే ఆలోచించుదాం. సరే, నీ పేరేమిటి? నా పేరు ప్రకాష్. ప్రకాష్ అంటే వెలుగు కదా? అవును, వెలుగు నా పేరులోనే ఉంది, నా బ్రతుకులో లేదు. చీకటి పడింది. వారు అలా నడుస్తూ నడుస్తూ ఒక పాతబడిన భవంతిలోనికి వెళ్ళారు. అక్కడక్కడ దీపాలు వెలుగుతున్నాయి. వారు అలాగే ముందుకు నడిచారు. ఒక చోట మూలన ఒక కండలు తిరిగిన వస్తాదు కూర్చొని ఉన్నాడు. శ్రీశైలం అక్కడే నిలబడిపోయాడు. ప్రకాష్ అతని ముందుకు వెళ్ళాడు. నమస్తే చాచా. ఏమ్రా, ఇంత లేట్ అయింది? కలెక్షన్ ఏదిరా? ఇదిగో చాచా. 10, 20, 40, 100, 200. ఏమ్రా బిడ్డ, కలెక్షన్ తగ్గింది. నా దగ్గరనే నాటకాలు వేస్తావా? సరే గాని ఈ బుడ్డోడెవడ్రా? వీణెక్కడి నుండి తెచ్చినావు బిడ్డ? ఇందాక బాబాయ్ హోటల్ దగ్గర కూర్చుంటే నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. తను దూరడానికే సందు లేదంటే మెడకు డోల్ అన్నట్టుంది. ఏరా, నీకు తిండి పెట్టడమే కష్టం, వీడికెక్కడి నుండి పెడదాం? ఏదైనా పనిప్పించు, చేస్తాడు. ఏమ్రా, పని చేస్తావా? ఏం పని చేస్తావు? బిచ్చమెత్తుకోవాలే, చేస్తావా? అది ఇక్కడ అదే పని. అయినా నువ్వు ముద్దుగున్నావులే బిడ్డ, నీకు బిచ్చమేవడేస్తాడ్రా? నిన్ను తీసుకెళ్ళి మంచిగా పెంచుకుంటారు. మళ్ళీ అది నాకు లాస్ కింద లెక్క. అందుకే నేను నీ కాలు తీసేస్తాను, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. జాలితో నీకు చాలా కలెక్షన్ అవుతుంది. చాచా వద్దు, పాపం, వాడినేం చెయ్యొద్దు. నువ్వు నాకే చెప్పేంత మొనగాడయ్యావా? మీ ఇద్దరి కాలు తీసేస్తా, నాకు మరింత డబ్బు వస్తుంది. శ్రీశైలం ఇక్కడే ఉంటే వాడు మన ప్రాణాలు తీసేలా ఉన్నాడు. పారిపోదాం పదా. దొంగనాయాలారా, నన్నే కొడతారా? మీ అంతు చూస్తాను. అమ్మయ్యా, వాడు ఇంత దూరం రాలేదు. ఇక మనం హాయిగా ఉండవచ్చు. ఇప్పుడే మనకు అసలైన బాధలు ప్రారంభమయ్యాయి. నాకు ఆకలిగా ఉంది. అక్కడ ఉంటే వాడు కొద్దిగైనా అన్నం పెట్టేవాడు. ఇప్పుడు అది కూడా లేదు. ఇదంతా నీ వల్లే జరిగింది. నీకలా ముష్టి ఎత్తుకుని బ్రతకడమే ఇష్టమా? అది మానేయొచ్చు కదా. మానేసి ఏం చేయమంటావు? మన బాగోగులు ఎవరు చూస్తారు? కూటి కోసం కోటి తిప్పలు సామెత ఉండనే ఉంది కదా. ప్రకాష్ శ్రీశైలం తొడపై తలపెట్టి పడుకున్నాడు. కొద్దిసేపైన తర్వాత శ్రీశైలం పరమశివుడి రూపంలోనికి మారాడు.
గుడి తలుపులు తెరుచుకున్నాయి. శివలింగం దగ్గర ఉన్న ప్రసాదం తీసుకువచ్చాడు. శ్రీశైలంగా మారిపోయాడు. ప్రకాష్, నీకోసం తినడానికి తెచ్చాను, తిను. ఇక్కడివ్వు. అబ్బో, చాలా రుచికరంగా ఉంది. అమ్మయ్యా, నా ఆకలి తీరింది. శ్రీశైలం, ఇంత రుచికరమైన భోజనం నేనెప్పుడూ తినలేదు. ఇంతకీ నీవు తిన్నావా? నేను తిన్నాను. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. ప్రకాష్ శ్రీశైలం ఒడిలో పడుకుండిపోయాడు. శ్రీశైలం పరమశివుడిగా మారాడు. పరమేశ్వర, ఏమిటి విపరీతం? దూది పరుపులపై శయనించవలసిన మీరు ఈ కటిక నేలపై ఇలా పడుకోవడం నేను చూడలేను. నారద, ఈ బాలుని ఎలా వదిలి రమ్మంటావు? కల్లా కపటం లేకుండా ఎలా నిద్రపోయాడో చూడు. పరమేశ్వర, ఇలాంటి కల్లా కపటం లేని బాలలు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. వారందరినీ చేరదీస్తే మన ఉనికి లేకుండా పోతుంది. స్వామి, వారా దారిద్ర్యంలో పుట్టారు, అందులోనే జీవిస్తారు. వారి రాత అలా రాయబడింది, దానికి మనం ఏమీ చేయలేం. నారద, ఆపు నీ అతి ప్రేలాపన. అభం శుభం తెలియని వారి గురించి ఇలా మాట్లాడతావా? ఈ ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నా మనపై నమ్మకం ఉంచి ఎన్నో పూజా కార్యక్రమాలు చేస్తారు. అసలు మనం వారికి మంచి చేస్తామో చేయమో తెలియదు గాని వారు మాత్రం మనపై నమ్మకం పెట్టుకుంటారు. స్వామి, మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? ఏం జరుగుతుందో చూడు. ఇక నీవు వెళ్ళు. నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపైన తర్వాత ఆ దారి గుండా ఒక జీపు వచ్చింది. ఆ శబ్దంతో ఇద్దరూ నిద్రలేచారు. ఆ జీపు వారి దగ్గర ఆగింది. అందులో నుండి ఒక వ్యక్తి దిగాడు. ఎవరు బాబు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మాకు ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. రండి, నేను తీసుకువెళ్తాను. నా దగ్గర పనిచేస్తూ ఉండవచ్చు. ప్రకాష్, శ్రీశైలం ఆ జీపులో బయలుదేరారు. ఆ మరుసటి ఉదయం హోటల్ యజమాని కౌంటర్లో కూర్చున్నాడు. అక్కడికి తన కొడుకు వచ్చాడు. నాన్న, రేపు మా స్కూల్లో నేను స్పీచ్ ఇవ్వాలి. నాకు కొద్దిగా ఐడియా ఇవ్వు. ఏ టాపిక్ మీద చెప్తున్నావు? చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ అంటే చిన్నపిల్లలు, పని చేయించకూడదన్నమాట. చిన్నపిల్లలు బడికి వెళ్ళి బుద్ధిగా చదువుకోవాలి. వారికి గవర్నమెంట్ కొన్ని హక్కులు కూడా ఇచ్చింది. వారికి విద్య, స్వేచ్ఛ, స్వాతంత్ర్య హక్కు కూడా ఉంది. వారిని హింసిస్తే చట్టరీత్యా నేరం, తెలుసా? వారితో పని చేయించుకుంటే జైల్లో పెడతారు, తెలుసా? నాన్న, నాకు దాహంగా ఉంది, కొన్ని నీళ్లు తెప్పించవా? ప్రకాష్, కొన్ని నీళ్లు తీసుకురా. ఒరే ప్రకాష్, ఎక్కడ చచ్చారా? తొందరగా నీళ్లు తీసుకురా. నాన్న, వీళ్ళు మన పని వాళ్ళ? నాన్న, మీరే అన్నారుగా చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని, వాళ్ళని స్కూల్కి పంపించాలని. మరి మీరే వీళ్ళని పనిలో పెట్టుకున్నారు. లేదు నాన్న, చదువుకున్న మీరే ఇలా చేస్తే ఇక చదువుకోని వారి పరిస్థితి ఏమిటి? వారిని పనిలో నుండి తీసేయండి. నాకు చదువుకోవాలని ఉంది, కానీ ఏం చేస్తాం? నన్ను ఎవరు చదివిస్తారు? నిన్ను నేను చదివిస్తాను. అది నీకు ఎలా సాధ్యం? ఇతను మా అంకుల్, ఇతడే నిన్ను చదివిస్తాడు. మరి నీవు చదువుకోవా? నేను కూడా చదువుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. నేను చేయవలసింది ఇంకా ఉంది. మిత్రమా, మళ్ళీ కలుస్తావు కదా? తప్పకుండా కలుస్తాను. నువ్వు తలుచుకోగానే నీ ముందు వాలిపోతాను. ప్రకాష్ బాధగా తన స్నేహితుడికి వీడ్కోలు చెప్పాడు. శ్రీశైలం అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
స్వామి, నన్ను కూడా మీతో రమ్మంటారా? నారద, నీవు ఇక్కడకు వచ్చి చక్కబెట్టున్నది ఏమీ లేదు. భూలోకంలో బాలలందరినీ పని మాన్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది అప్పుడు రమ్ము. హస్తినాపురం అనే గ్రామంలో రామయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు.